వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రా కదిలిరా బహిరంగ సభ నిర్వహించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలిపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలివచ్చారని, చాలా సంతోషమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని, తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. రా కదలిరా పిలుపు టీడీపీ జనసేన కోసం కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమని, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. ఒక సైకో పాలన రాష్ట్రంలో జరుగుతుందని, మానసిక రోగి పరిపాలిస్తున్నాడని చంద్రబాబు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. కాగా రా కదలిరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలకు ఏర్పాటు చేశారు. ఈ రాజమహేంద్రవరం పేరు నేనే పెట్టాను. రాజమండ్రిని రాజమహేంద్రవరం పేరు పెట్టింది కూడా నేనే పెట్టాను. ఈరోజు ఈ యొక్క నగరానికి, ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి నన్నయ్య గారైతే భారతాన్ని అనువదించాడు. వీరేశలింగం గారు ఇక్కడి నుంచి సంస్కరణలు ప్రారంభించారు. ఎవరైతే ప్రకాశం పంతులు ఇక్కడే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి బ్రిటిష్ వాడికి గుండె చూపించి నీకు చేతనైతే కాల్చమని చెప్పిన ధైర్యశీలి ప్రకాశం పంతులు. అలాంటి మీ దగ్గరికి నేను వచ్చా. ఈరోజు నేను రా కదిలిరా పిలిపించాను. మీకందరికి అనిపించవచ్చు ఇది నా కోసమో, పవన్ కళ్యాణ్ కోసమో, తెలుగుదేశం కోసమో, జనసేన కోసం కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మేమందరం తప్పకుండా పోరాడతాం. విజయం మనదేని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తెలుగు జాతి 10 కోట్ల జనాభా, 5 కోట్ల మంది తెలంగాణ గాని, ఇతర రాష్ట్రాల్లో గాని, ఇతర దేశాల్లో ఉన్నారు. 5 కోట్ల మంది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే, ఆ రోజు నేను దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈ రోజు ప్రపంచ పటంలో పెట్టాం. ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ ఊర్లో మీరు చూడండి, 10 మంది 20 మంది, కొన్ని గ్రామాల్లో 100 మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. ఆ రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా. ఆ ఆయుధమే ఐటీ. అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా అనుమానం ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటీఎం బ్యాచ్ కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా, మీ ఊరికి వెళ్ళి అడగండి, లేకుంటే నీ కొడుకుని అడగండి, నీ కూతుర్ని అడగండి. వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే, నా వల్ల బాగుపడిన వాళ్ళు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రాష్ట్రం ఏంటి ఈరోజు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ లో 2024లో జరగనున్న బోర్డు పరీక్షలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సంభాషిస్తున్నారు. ఎన్ఈపీ 2020 విద్యార్థులకు చాలా అవకాశాలను తెచ్చిపెట్టింది. మీరు ఒక క్రమశిక్షణను ఎంచుకున్నట్లయితే, మీరు ఇతర విభాగాలపై ఆసక్తిని పెంపొందించుకుంటే, మీరు వేరొక దానికి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎన్ఈపీ 2020 కారణంగా మీకు ఇప్పుడు సౌలభ్యం ఉంది అని పీపీసీ 2024 సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు.
शायद मुझे बताया गया कि ये परीक्षा पे चर्चा का 7वां एपिसोड है और जितना मुझे याद है मैंने देखा है कि ये प्रश्न हर बार आया है और अलग अलग तरीके से आया है। इसका मतलब ये है कि 7 साल में 7 अलग अलग बैचेज इस परिस्थितियों से गुजरी है और हर नई बैच को भी इन्हीं समस्याओं का सामना करना पड़ रहा है। अब विद्यार्थियों की बैच तो बदलती है, लेकिन टीचर की बैच इतनी जल्दी बदलती नहीं है। अगर टीचर्स ने इन अब तक जितने मेरे एपिसोड हुए हैं उसमें मैंने इन बातों का जो वर्णन किया है, अगर उसका कुछ न कुछ उन्होंने अपने स्कूल में एड्रेस किया हो तो शायद हम इस समस्या को धीरे धीरे कम कर सकते हैं। उसी प्रकार से हर परिवार में ज्यादातर हो सकता है बड़े बेटे ने या बेटी ने पहले एक आध बार ये ट्रायल हुआ हो, लेकिन उनके लिए ज्यादा एक्सपीरियंस नहीं है। लेकिन हर मां बाप ने किसी न किसी रूप में इस समस्या को जरूर अनुभव किया है। अब सवाल यह है कि इसका समाधान क्या हो। हम ये तो नहीं कह सकते भाई स्विच ऑफ, प्रेशर बंद, ऐसा तो नहीं कर सकते। तो हमने अपने आप को एक तो किसी भी प्रकार के प्रेशर को झेलने के लिए सामर्थ्यवान बनाना चाहिए। रोते बैठना नहीं चाहिए, मान के चलना चाहिए कि जीवन में आता रहता है, दबाव बनता रहता है, तो खुद को तैयार करना पड़ता है। अब जैसे कभी आप उस स्थान पे जाते हैं जहां ठंड ज्यादा है और आप किसी गर्म इलाके में रहते हैं, तो आप मन को तैयार करते हैं कि आज अब मुझे 3-4 दिन के बाद ऐसे इलाके में। కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం తిరుపతిలోని ఓ కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పల్లం రాజు, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు, చింతామోహన్ ఇతర నేతలు విచ్చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ఒకప్పుడు వైసీపీని నా భుజాల మీద వేసుకుని పాదయాత్ర చేశా, అండగా నిలబడ్డా, అధికారంలోకి తెచ్చా. ఈ రోజు కనీసం కృతజ్ఞత కూడా లేదు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన భయపడేది కాదు, మీ వైఎస్ఆర్ బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ఉన్నది వైఎస్ఆర్ రక్తం. వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా రావాలని, పోలవరం రావాలని, రాజధాని రావాలని, ప్రజలకు మేలు జరగాలని నా పుట్టింటికి వచ్చానన్నారు. నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, నా మీద ఎన్ని నిందలు వేసినా పర్వాలేదు, ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధం, ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం, నేను రెడీ, మీరు రెడీనా అన్నారు. ఇదే తిరుపతిలో నిలబడి మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చే 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలని చెప్పారు. 10 ఏళ్లు కాదు, 17 ఏళ్లు కావాలని చంద్రబాబు ఇదే పవిత్ర ప్రదేశంలో నిలబడి అడిగారు. ఇచ్చిన మాట ఏమైందని మోడీని అడుగుతున్నామన్నారు. హోదా ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు ఏమి సరిపోతుంది, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఇప్పటి ప్రధానమంత్రి అప్పుడు మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదే మోడీ సభలో చంద్రబాబు గారు 10 సంవత్సరాలు సరిపోదు సార్, 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి అని చంద్రబాబు కూడా ఇదే తిరుపతిలో ఈ పవిత్ర స్థలంలో దేవస్థానం ఉన్న, ఎంతో భక్తి అని చెప్పుకుంటారు కదా, దేవస్థానం ఉన్న ఈ ప్రదేశంలో నిలబడి మోడీ గారు 10 ఏళ్లు ఇస్తామని మాట ఇచ్చారు.
చంద్రబాబు గారు 15 ఏళ్ళు కావాలి అని అడిగా. మరి రామ మందిరం అంటున్నారు, దేశమంతా మీకు భక్తిని చాటుకుంటున్నారు. మరి అంత భక్తి ఉన్న వాళ్ళు మరి ఈ భక్తి ప్రదేశంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది మోడీ సార్ అని అడుగుతున్నా. మీరు మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ అవుతారా లేక కేడీ అవుతారా ఆలోచన చేసుకోండి అని చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు అంతటి మాట దేవస్థానంలో నిలబడి మీరు అంతటి మాట ఇచ్చినాక అదే మాటను మీరు తుంగలో తొక్కితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు మోడీగా నిలిచిపోరు, మీరు ఒక కేడీగా నిలిచిపోతారు అని మోడీ గారికి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఇదే స్థలంలో మణికోటి అనే బిడ్డ ఇక మనకు ప్రత్యేక హోదా రాదేమో అని ఆందోళన చెంది ఇదే రఘువీరారెడ్డి అన్న అంకుల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇదే తిరుపతిలో సభ పెట్టి మోడీ చేసిన క్రియలను విమర్శిస్తుంటే అదే సభలో పాపం ఈ మునికోటి అన్న బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈ పాపం మోడీ గారిది కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయము మోడీ గారు చేసిన పాపం కాదా? మరి ఈయన మోడీ ఎలా అవుతాడు? కేడీ అవుతాడు కదా. బీజేపీ పార్టీ కేడీల పార్టీ అవుతుంది కదా. మరి కేడీలకు మద్దతు పలుకుతున్న ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా మీరు కేడీలు కాకుండా అలీబాబా 40 దొంగలు కాకుండా మీరు ఏమైతారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఫండ్స్ వస్తాయి. వీటన్నిటి ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా లేకపోతే కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా అంటే ఒక్కటి కూడా రాలేదు. ఎలా వస్తాయి? హిమాచల్ ప్రదేశ్ లో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏ నారాయణ స్వామి సమక్షంలో అమలాపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంత్రి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక యువకుడు కోసం తలెత్తిన వివాదం 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. అమలాపురంలోని కోనసీమ బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఈ వివాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నారాయణ స్వామి జిల్లా పర్యటనలో భాగంగా అమలాపురం బీజేపీ కార్యాలయంలో రాత్రి 7 గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడైన నల్లా పవన్ సమీప బంధువు ఒకరు బీజేపీ కార్యాలయానికి మంత్రిని కలిసేందుకు వచ్చారు. అయితే పవన్ తనకు చెందిన భూమిని దౌర్జన్యంగా తీసుకున్నారని ఆరోపిస్తూ కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి నాయకుడిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో నాని మొదటి అంతస్తులో మంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతుండగా వెనుక భాగంలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఆ యువకుడిని పవన్ కుమార్ బంధువు రంకిరెడ్డి రామలింగేశ్వరరావు నిలదీయడంతో శ్రీరామ్ అతనిపై తిరగబడ్డారు. దాంతో అతనిని బయటకు తీసుకువెళ్లారు. అప్పటికే పోలీసులకు బీజేపీ నాయకులు సమాచారం అందించడంతో వారు వెంటనే బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వివాదం తీవ్రమవుతుండటంతో మంత్రి నారాయణ స్వామి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ తరుణంలో బీజేపీ కార్యకర్తగా చలామణి అవుతూ తనపై ఆరోపణలు చేస్తున్న నార్ని శ్రీరాంపై పవన్ అనుచరులు తిరుగుబాటు చేస్తున్న తరుణంలో పోలీసులు అదుపు చేశారు. బీజేపీ రాసేయండి, 40 రాసేయండి. బీజేపీ న్యూసెన్స్ చేయకుండా పెద్ద కళ్ళ వస్తే నన్ను పోలీసులు మర్డర్ కేసు ఇంతమంది మోడీ గారు మీ సిద్ధాంతాలు తెచ్చి ఒక నాయకుడు వచ్చి నా మీద మర్డర్ కేసు లేదు, ఏ కేసు లేదు. న్యూసెన్స్ చేసి ఏ న్యూసెన్స్ ఇంతమంది ఉంటారు. ఒక పేపర్ అయిన న్యూసెన్స్ చేసి చెప్పానండి.
నేను వస్తాను సార్. నేను న్యూసెన్స్ చేసిన ఇంతమంది పేపర్లు మీటింగ్ జరిగినప్పుడు అర్థం సామాన్య మార్గం మీరు ఎవరైనా ఒకటి ఇంతమంది పోలీసులు వస్తాం కదా సార్. గొడవ ఏం చేస్తారా? ఈసారి కలిసి ఈసారి చెప్పారండి వాళ్ళ అబ్బాయి న్యూసెన్స్ చేయడానికి సార్. నేను న్యూసెన్స్ చేయడానికి ఏం రాలేదు సార్. దేని గురించి రావాలి చెప్పండి. ఫోన్ చేసి వస్తుంది మీరు ఆగండి సార్. అక్కడ కంప్లైంట్ ఇస్తే మంది వచ్చేస్తారు. మీరు ఫోన్ ఇస్తే రానా? దొంగతనాలు చేస్తున్నారు, నా మీద మర్డర్ చేస్తున్నారు. మీరు ఎంతమంది వచ్చారు పోలీసులు? ఇప్పుడు మీరు సార్ మీరు ఫోన్ చేసి వస్తాను కదా. ఎప్పుడంటే మీరు ఇక్కడ వచ్చి రావంటారా? వస్తుంటారు మీటింగ్ అంతా వస్తుంటారు ముందు రావాలంటే ఆఫీసర్ రమ్మన్నప్పుడు రావాలంటే ఇప్పుడు వచ్చారు ఇక్కడ వచ్చే సార్. మీరు సార్ 1 minute అండి. మీరు ఇక్కడ వచ్చే కదా నన్ను అడిగారు చెప్పండి సార్. మర్డర్ చేసిన మానవంతం చేసిన దౌర్జన్యం చేసిన ఎంతమంది పోలీసులు తెరుస్తారా? సామాన్య మానవుని మీద న్యూసెన్స్ చేశాను ఇక్కడ. న్యూసెన్స్ చేసిన బీజేపీ నీకు రాశారు. నల్ల విష్ణు నల్లబాను రాశారు. బీజేపీ మనిషి సిద్ధాంతాలు చాలా మంది న్యూసెన్స్ పెద్ద కలవద్దే నన్ను పోలీసులు మర్డర్ చేస్తారు. మోడీ గారు మీ సిద్ధాంతాల నుంచి ఒక నాయకుడు వచ్చాడు. సువర్ణ ఇండియా కంపెనీలో డిపాజిట్లు చేసి నష్టపోయిన తమను ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరారు. సువర్ణ ఇండియా పోరాట సమితి కన్వీనర్ కాశీ వెంకట్రావు ఆధ్వర్యంలో అమలాపురం త్రిరత్న బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. 2011లో అధిక వడ్డీలు ఆశ చూపించి 14 కోట్లు వసూలు చేసి మేనేజింగ్ డైరెక్టర్లు పరారయ్యారన్నారు. వారిపై 2014లో అమలాపురంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2015లో జిల్లా కలెక్టర్ డైరెక్టర్ల ఆస్తులను సీజ్ చేసి వారిని అరెస్టు చేశారన్నారు. బెయిల్పై వచ్చిన నిందితులు సీజ్ చేసిన ఆస్తులను తిరిగి పొంది అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. దాంట్లో మేమందరం ఏజెంట్లుగా పనిచేసాం. మరి మేము కట్టిన పేద ప్రజల యొక్క సొమ్ముని 14 కోట్లు మొత్తం మీద 14 కోట్లు అయినా తీసుకుని బోర్డు తిప్పేసరికి 2014లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కోర్టులో కేసు వేసాం. ఆ కేసు నిమిత్తం ఇప్పటికి రెండు ఛార్జ్ షీట్లు మాత్రమే అయినాయి. దానికి కూడా ఇప్పటి వరకు తీర్పు అనేది ఏమీ ఇవ్వలేదు. మరి కర్మ వాళ్ళు కూడా విచారించలేదు ఇంతవరకును. కానీ ఇంతలో మరి మాకు తెలిసింది ఏంటంటే సీజ్ చేసిన ఆస్తులన్నీ మరి ఈ విధంగా ఆయన వేణుగారు ఆయన అమ్మేసుకుని మరి మాలాంటి వాళ్ళకి ఎంతో అన్యాయం చేస్తున్నారు. సీజ్ అయిన వాటిని మరి కోర్టు ధిక్కారంగా మరి ఎలా తీసుకున్నారో మాకు తెలియదు. మరి కలెక్టర్ గారు ఆధీనంలో మరి అవన్నీ సీజ్ అయిన వాటిని ఏ విధంగా అమ్ముతున్నారో మాకు తెలియదు. కానీ మా ప్రజలు మా ఏజెంట్లు అందరూ కలిసి కోరేది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. తప్పకుండా ఆ సీజ్ అయిన వాటిని సీజ్ చేసి మాకు తగు న్యాయం చేయాలని, మాకు కట్టిన పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని, మరి ఇంకా ఎంతోమంది వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి అలా చేయకపోతే కనుక మేమందరం ఉరివేసుకుని చచ్చే పరిస్థితిలోకి వచ్చాము. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు 24 స్టార్ట్ అయింది. ఇప్పుడు 10వ సంవత్సరం. మరి కోర్టు వరకు కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎంత లేటుగా మాకు కోర్టులో ఇన్ని జరుగుతున్నా మాకు న్యాయం జరగట్లేదు. మరి న్యాయం చేయాలని మా అందరి తరఫున కూడా మేము కోరుకుంటూ సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సువర్ణ ఇండియా కంపెనీ అని 2011లో అమలాపురం ప్రధాన కార్యాలయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలను కూడా 20 బ్యాంకుల ద్వారా అధిక వడ్డీలు ఆశలు చూపి అదేవిధంగా ఫ్యాక్టరీలు పెడతాం,
అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తాం, టీవీ ఛానళ్ళు అన్నీ చేస్తాం, మీకు మంచి లాభాలు వస్తాయని ఆశలు చూపి సుమారు 14 కోట్లు సుమారు డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వసూలు చేశారు మేనేజింగ్ డైరెక్టర్ భూసం వెంకటనాగవేణు. అదేవిధంగా డైరెక్టర్లు భూసం రాజ్యలక్ష్మి, భూసం కవిత గౌతమి, భూసం కవిత, అదేవిధంగా సానిటి పనిదీశాయ్, సోల్మన్ మధుకుమార్, బొట్టు వినోద్ అనేవాళ్ళు డైరెక్టర్లుగా ఉంటూ వీరు సుమారు 14 కోట్లు వసూలు చేసి 2014లో కంపెనీ అకస్మాత్తుగా కంపెనీ మూసేసి పరారైపోయారు. పరారైన తర్వాత మేము అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ నందు 2014 12 నెలలో కేసులు నమోదు చేస్తే అప్పుడు 7 ఛార్జ్ షీట్లు పట్టణ సిఐ గారు 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేసి వారి డైరెక్టర్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం జరిగింది. తర్వాత 3 నెలల తర్వాత బెయిల్ మీద వచ్చేశారు. అప్పటి నుంచి జిల్లా సెక్షన్ కోర్టులో కేసు నమోదు అవుతుంది. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఈ కంపెనీకి సంబంధించి ఈ డైరెక్టర్లకు సంబంధించిన వివిధ రకాల భూములు భవనాలని 12 రకాలుగా వారు సీజ్ చేసి తెలంగాణ ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆస్తులను సీజ్ చేయడం కూడా జరిగింది. 12 రకాల సంబంధించిన ఆస్తుల్లోనూ ఈ మేనేజింగ్ డైరెక్టరు అలాగే డైరెక్టర్లు మిగతా వాళ్ళు అందరూ ఏకమయ్యి కలెక్టర్ గారు సీజ్ చేసిన ఆస్తులను కూడా ఇంచుమించు ఒక్కోటి అమ్మేసుకుంటున్నారు. కలెక్టర్ గారు సీజ్ చేసిన భూములు ఈ విధంగా కూడా అన్నీ కూడా వారు స్వాధీనం అమ్మేసుకుని కోర్టు నుంచి కూడా మినహాయింపు పొంది అన్నీ అమ్మేసుకోవడం జరిగింది. మాకు పేద ప్రజలందరూ కూడా ఆశించి ఎంతో ఆశతో తక్కువ వడ్డీలకి ఎక్కువ వడ్డీలు ఆశ చూపి ఇందులో కట్టడం జరిగింది. మాకు ఇంతవరకు 8 సంవత్సరాలు అయింది. కోర్టులో న్యాయం కూడా ఇంతవరకు జరగలేదు. పైగా ఈ ఆశల మీద వస్తుంది అనుకుంటే ఒక్కోటి అమ్మేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం వెంటనే ఈ కేసులు విచారణ కూడా చేసి అలాగే అదేవిధంగా ఏవైతే ఆస్తుల్ని అమ్మేసుకున్నారో కలెక్టర్ గారు సీజ్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకుని మాకు అమ్మేసి మా పేద ప్రజలైన అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ తమ సమస్యలను పరిష్కరించాలని 3 ఏళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మెకు దిగినట్టు సెర్ఫ్ ఉద్యోగులు కోరుతున్నారు. జేఏసీ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి వరాలబాబు, ముత్తాబత్తుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లోని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సర్ఫ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె సోమవారం 7వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట సమ్మె శిబిరాన్ని ఐనవిల్లి, అమలాపురం మండలాల విఏఓలు సందర్శించి సంఘీభావం తెలిపారు. తెలంగాణ తరహాలో ఉద్యోగులకు కేడర్ ఫిక్సేషన్ చేయాలని, అన్ని కేడర్లకు పదోన్నతులు కల్పించాలని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఫైళ్లకు జీవోలు ఇవ్వాలని కోరారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు టీవీవి రమణ, ఎమ్మెల్బీ విజయ్ కుమారి, డి అజయ్ తదితరులు పాల్గొన్నారు. సర్పలో పనిచేస్తున్న ఉద్యోగులకు, సర్పలో పనిచేస్తున్న ఉద్యోగులను, సర్పలో పనిచేస్తున్న ఉద్యోగులను, సర్పలో పనిచేస్తున్న ఉద్యోగులను విజయ వెంకటరమణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేను ఏపీఎంగా పనిచేస్తున్నాను. మా సర్ప ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉన్నాము. మాకు గత 23 సంవత్సరాలుగా మేము ఉద్యోగం చేస్తున్నాము. డ్వాక్రా మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించడంలో మాదైన ముద్ర వేసుకుని మేము టైం అనేదే లేకుండా పనిచేస్తూ ఉన్నాము. మాకు సెలవులు కానీ సమయం అనేది కానీ ఏమీ లేదు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి. మా సంస్థను సర్ప సంస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలి. మా ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పే స్కేల్ను అమలు చేయాలి. అలాగే కారుణ్య నియామకాలు అనేవి జరపాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లో ఇస్తున్నట్లుగా 60 సంవత్సరాల వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలి.
ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అన్ని ఫైనాన్షియల్ డిమాండ్సే లేవు, నాన్ ఫైనాన్షియల్ కూడా ఉన్నాయి. దయచేసి మా ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకనగా మేము ఈ డిమాండ్లు కనుక మనం పరిష్కరించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి మేము సర్వదా రుణపడి ఉంటాము. జగనన్న, నువ్వు విన్నావు, చూసావు కాబట్టి మా మాట ఆలకించు, మేము నీకు రుణపడి ఉంటాం. జగనన్న మమ్మల్ని న్యాయం చెయ్యి, మా అందరినీ కూడా రెగ్యులర్ చెయ్యి, మాకు పే స్కేల్ అమలు చెయ్యి జగనన్న, మీకు సర్వదా రుణపడి ఉంటాం. మా కుటుంబాలంతా కూడా నేను గుర్తుపెట్టుకుంటాము. థ్యాంక్ యూ. షర్పలో పనిచేస్తున్న ఉద్యోగులమైన మేము గత 23 సంవత్సరాల నుంచి మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో పనిచేస్తున్నాము. మేము 23 సంవత్సరాల నుంచి ఈ షర్ప సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్నామే కానీ మమ్మల్ని ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు. మా ప్రధాన డిమాండు రెగ్యులర్ చేయమని మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా షర్ప ఉద్యోగుల జేఏసీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అంతేకాదు మా సంస్థలో అనేక మంది చనిపోయారు, వాళ్ళకి కానూని నియామకాలు అమలు చేయమని కోరుతా ఉన్నాము. అలాగే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు కూడా వయోపరిమితి పెంచమని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మా సర్ప ఉద్యోగులకి పే స్కేలు అలాగే రెగ్యులరైజేషన్ అక్కడ చేశారు. అదే తరహాలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయమని, మమ్మల్ని కూడా ఆదుకోమని మీ ప్రభుత్వాన్ని మా కోనసీమ జేఏసీ ఉద్యోగుల తరపున మేము ప్రభుత్వాన్ని కోరుతాం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం. విశాఖలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ నగరంలోని కాపరాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం కూడా 2024లో జరగబోయే ఎన్నికలకు విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా కాపరాడ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీవీఎల్ విష్ణుకుమార్ రాజు పూజలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువ లేనందున ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో ముందుగానే ప్రజలను స్వయంగా కలిసి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రచారం మొదలుపెట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశ ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. నేడు హిందువుల మనోభావాలకు అనుగుణంగా అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందన్నారు. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఎక్కడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని, తాను సేవలు చేసిన ప్రజలకు చేసినటువంటి సేవల్ని అన్నిటినీ విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా మరి వార్డుకి వెళ్లి ప్రజలతో మమేకం కానున్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అతి స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి మా పంతులు గారు చెప్పిన మా పిదప వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా చేశాను, అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో మేము గెలవలేకపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు,
అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు, కాశీరాజు గారు, జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక శాంపుల్గా, ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. కానీ మనకి సమయం లేదు ఎలక్షన్స్కి. అందుకు పొత్తుల్లో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సీటు కానీ ఆశిస్తూ నేను ముందుకు ప్రచారానికి వెళ్తున్నాను. కుమారరాజు గారు ప్రచారం మొదలుపెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వారు చెప్పింది శ్రద్ధ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకు 2014లో అతి తక్కువ సమయంలోనే సుడిగాలి పర్యటన చేసి మీ అందరి మనసుని అందరికీ నమస్కారం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పెద్దిరెడ్డిపై ఫైర్. చిత్తూరు జిల్లాలో వైసీపీని నాశనం చేసింది పెద్దిరెడ్డి. 14 ఏళ్ల పార్టీకి జెండా మోసిన నన్ను నమ్మించి నట్టేట ముంచేశారు. పార్టీలో దళితులను అణిచివేస్తున్నారు. వైసీపీలో పెత్తనం అంతా కొందరు రెడ్డలదే. మంత్రి పెద్దిరెడ్డి నన్ను ఘోరంగా మోసం చేశాడు. అంతా ఆయన కనుసనలోనే చెయ్యాలంటున్నారు. సత్యవేడు మట్టి మాఫియా ప్రోత్సహిస్తున్నది మంత్రి పెద్దిరెడ్డి, నడుపుతున్న వీరేంద్ర వర్మలదే. కోట్లాది రూపాయలు దండుకున్న వీరేంద్ర వర్మ. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు. వాళ్ళు చెప్పి దాన్ని మూడేశారు. ఇది మంచిది కాదు. నేను అడగలే, అడిగింది విజయసాయిరెడ్డి గారు వాళ్ళని. అది జరుగుతుండదు లేదా అందరికీ తెలుసు. నేనేమైనా టిప్పర్లు తోలుతున్నా సత్యవేడులో. ఒక రోజుకి 2 టిప్పర్లు పోతున్నాయంటే శాసనసభ్యుడికి తెలియకుండా పోస్ట్ పెట్టినారంటే, శాసనసభ్యుడికి తెలియకుండా మీరు మనుషులు పెట్టినారంటే ఈ వీరేంద్ర వర్మ ఇంకోడు అని చెప్పకూడదు. కానీ చేసింది తప్పు మీరు, తోలుకున్నది మీరు, సంపాదించిన మీరు మా పైన పెడతారనో, లేదా సత్యవేడులో పెట్టమంటానో, లేదా పుత్తూరులో పెట్టమంటానో, లేకపోతే నారాయణ పెట్టమంటానో. 7 మండలాలు ఉందండి సత్యవేడు నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు, 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడి పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రం వచ్చింది భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమను అంటే తను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడారు. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోని నాలాగా సర్పంచ్ వేయించాడు అతను, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడా? అయినాడండి. నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రులు చూశాను, ఎంతమంది ఎమ్మెల్యే చూశాను. ఇలా కూడా నేను చదువుకున్నాను, నేను సంస్కృతి వచ్చాను, ఉద్యమం నుంచి వచ్చాను, ప్రజలు సేవ చేయడానికి వచ్చాను. ఎమ్మెల్యే పదవి కోసమో ఆస్తి కోసమో అంతవసం కాదండి. నీతిగా, నిజాయితీగా, క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ అంటున్నారు. మీరు క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ, ఎక్కడుందండి నమ్మకం, ఎక్కడుందండి విశ్వాసం? క్యారెక్టర్ ఏంది, క్రెడిబిలిటీ ఏంది, విశ్వాసం, వ్యక్తిత్వం ఉందా మీ దగ్గర? తిరుపతి కాన్స్టిట్యున్సీలో సత్యవేడు ప్రజలు తీసుకుపోయి పోవచ్చు. నేను కూడా పోతాను, రామచంద్రరెడ్డి కలుస్తా, కరుణాకర్తో కలుస్తా. కానీ ఈ సత్యవేడు ప్రజలను తీసుకుపోయి మీటింగ్ ఆడబెడతారా? సభాధ్యక్షుడు ఎవరు ఉండాలంటే ఆడ ఒక శాసనసభ్యుడు ఉన్నారా? నా కాలం శాసనసభ్య కాలం ఇంకా పూర్తి కాలేదు కదండి. నన్ను పార్లమెంట్ సభ్యుడిగా డిక్లేర్ చేశాడు ముఖ్యమంత్రి గారు, లేదని లేదు. మరి పార్లమెంట్ సభ్యుడికి డిక్లేర్ చేసిన తర్వాత నన్ను పిలవాలి కదా, మీరు నాకు చెప్పాలి కదా మీటింగు. చెప్పిన తర్వాత మీకు నమస్కారం. మరి ముఖ్యంగా
ఆ సత్యవేడు ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందు ఒక చిన్న వినూపు మాటలు చెప్తున్నాను. సత్య నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009లో రాజశేఖర మరణాంతరం జగన్ పార్టీ తర్వాత 14 సంవత్సరాలు ఈనాటికి నేను వైఎస్ఆర్ జెండా మోసాను. నిరంతరం కష్టపడ్డాను. ఆ రోజు గడపలో 650 గ్రామాలు తిరిగాను. ప్రతి గ్రామంలో జెండా నాటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతం చేశాను. వారి ఆశీస్ దీవునితో 2014లో ఓట్లు ఓడిపోయినా మరలా 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44,750 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించారు. అందుకని నాకు ఆరోగ్యం పరగలేకపోయినా, కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తప్పకుండా చేయాలనే ఆలోచనతోనే నిరంతరం కూడా నియోజకవర్గం లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను. రాత్రి పగలు తెలుపుని తిరిగాను. ఈరోజు మీ ముందు సవనీగా మిమ్మల్ని అందరూ కూడా అర్థిస్తున్నాను. మా నాయకుని కూడా కోరాను. నేను ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి 13 కోట్లతో నూతన సబ్స్టేషన్ కు శంకుస్థాపన. జగ్గయ్యపేట పట్టణం వలసపాడు రోడ్డు టీట్కో గృహాల సముదాయం వద్ద 13 కోట్లతో నూతన సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఎలక్ట్రికల్ ఎస్సీ మురళీమోహన్, డిఈ శ్రీనివాసులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసేది చూడు, చేతులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.